ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం అంశము మీకు బోర్డు మీద ఆల్రెడీ రాసి ఉంచాను. మనం ఎవరిని వెంబడించాలి? దైవ సేవకులనా, లేకపోతే యేసుక్రీస్తును మాత్రమేనా అనే విషయాలు ఈరోజు ధ్యానంలో మనము కొంచెం లోతుగా వెళ్ళి అసలు బైబిల్ ఏం చెప్తుంది ఆ విషయాల్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అని అంటే ఈ రోజుల్లో ఇది చాలా అవసరమైనటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియా వచ్చినటువంటి ఈ దినాల్లో మరి ప్రాముఖ్యంగా అవసరం అని అనుకుంటున్నాను నేను. ఎందుకు అని అంటే ఏ చర్చి సభ్యుడైనా సోషల్ మీడియా ఫేవరెట్ స్పీకర్లు కొంతమంది ఉంటున్నారు. తద్వారా ఏమైపోయిందనంటే స్థానిక సంఘ సేవకులు వీళ్ళు చెప్పేవి చప్పగా ఉంటున్నాయి. ఎందుకనంటే అవి చాలా రుచిగా టేస్టీగా ఉంటున్నాయి ప్రసంగాలు. సో విశ్వాసులు ఎలాగైపోయారు నేటి దినాల్లో అని అంటే తమకు కలిగినటువంటి ఒక ఫేవరెట్ స్పీకర్లను అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు అని అంటే మా ఫాలోవర్స్ అని వాళ్ళు కూడా అంటున్నారు. ఎవరు? ఈ పెద్ద సేవకులు మా ఫాలోవర్స్ అని వాళ్ళు అంటున్నారు. చాలామంది మేము పలానా ఆయన ఫాలోవర్స్ అని కూడా అంటున్నారు. ఇలాంటి గందరగోళమైన పరిస్థితుల్లో అసలు క్రైస్తవంలో మనం ఎలా ఏంటి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలు మనం నేర్చుకుందాం. చాలా చోట్ల ఇప్పుడు మీసాల గుర్రప్ప అని ఒక అతను బాగా ఈ మధ్య కోయి కోయి అని పాట పాడి ఏ సెల్లులో చూసినా ఆయనే కనపడ్డాడు కొన్ని రోజులు. అతను చాలా కాలం నుండి మరి ఆయా మీటింగులకు వేస్తూ ఉన్నాడు. సాక్ష్యము అని ఆయన సాక్ష్యం చెప్పిస్తూ ఉన్నారు. నేను చాలాసార్లు ఆయన ఈ పరిసరాలకు వచ్చినప్పుడు నేను కూడా విన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది, కానీ ఆ సాక్ష్యం నాకు ఎందుకో అంతగా రిలవెంట్గా అనిపించేది కాదు. అందుకని నేను ఎప్పుడు వినలేదు. సరే, జోసెఫ్ పాస్టర్ అని ఒక సినిమా కమేడియన్ అనుకుంటా అతను ఒక పాస్టర్. ఇట్లా చాలామంది వాళ్ళని ఫేవరెట్స్ స్పీకర్లుగా ఇలా పెట్టుకొని వెళ్తున్న దాన్ని బట్టి ఇంతకీ క్రైస్తవంలో మనం ఎలా వెళ్ళాలి, ఎవరిని వెంబడించాలి, దైవ సేవకులనా లేకపోతే యేసుక్రీస్తును మాత్రమేనా అనే విషయాలు కొంచెం లోపలికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, పాత నిబంధన కాలంలో నన్ను వెంబడించండి అని చెప్పిన వారు ఎవరు లేరు. మీరు అర్థం చేసుకోండి. నన్ను వెంబడించండి అని పాత నిబంధన కాలంలో ఎవరు చెప్పలేకపోయారు. అయితే పాత నిబంధన కాలంలో భక్తులు దేనినైనా వెంబడించాలి అని అంటే ఒకటి ఉంది, దాన్ని వెంబడించాలి. కీర్తన గ్రంథము 119వ కీర్తనలో ఆ మాట మనం చదువుతాము. 119వ కీర్తన 105వ వచనంలో ఒకసారి చదవండి. తెలిసిందే ఇది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి ఎవరైనా ఒకటి అనుసరించాలి అని అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఏంటంటే ఆయన యొక్క వాక్యము. ఆయన వాక్యమును వెంబడించాలి. అందుకని నీ వాక్యము నా పాదములకు దీపం అంటే నువ్వు ఎక్కడ అడుగు పెట్టాలో, దేన్ని బట్టి పెట్టాలంటే పాత నిబంధన కాలంలో వాక్యమే. అంతేకాకుండా మనం వెళ్ళేటువంటి ఒక దారి, ఒక త్రోవ, ఆ త్రోవలో పాత నిబంధన భక్తులు దేన్నైనా అనుసరించాలి అని అంటే అది వాక్యము మాత్రమే. ఇప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తూ నన్ను ఫాలో అవ్వండి అని పాత నిబంధనలు ఎవరు చెప్పలేదు. యేసు ప్రభు కాలం వచ్చేసరికి
యేసు ప్రభువారు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఒక మనిషిగా భూమి మీదకి వచ్చి ఇదిగో వాక్యమును అనుసరించండి అని అంటే, వాక్యముతో నడవండి అని అంటే, మరి ఆ వాక్యం ఏం చెప్తుందో సరిగా అర్థం కాకపోయా. ఈనాడు ప్రాబ్లం ఏంటంటే, వాక్యాన్ని అనుసరించాలని అంటే మన వాళ్ళు వాక్యం చదవరు, చదివినా అందులో ఉన్నటువంటి సంగతులు గ్రహించరు. ఇది చాలా ప్రాబ్లం ఈ రోజుల్లో. అయితే ఆ వాక్యమే పాత నిబంధనల కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినటువంటి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా యేసు ప్రభువుగా భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభువారు ఒక మానవుడిగా వచ్చి నన్ను వెంబడించండి అని అన్నాడు. కాబట్టి వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని ఫాలో అవ్వడం కంటే ఒక మనిషి డైరెక్ట్గా కనబడి నన్ను ఫాలో అవ్వండి అని అంటున్నాడు. బాగుంది కదా, ఈజీగా. అలాగా యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు వచ్చి ఆయన నన్ను వెంబడించండి అని అన్నాడు. కొన్ని మాటలు ఆయన పలికిన మాటలు చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆయన అంటున్నాడు, నా వెంబడి రండి. సో మిమ్మల్ని ఇలా చేస్తాను, నా వెంబడి రండి, నన్ను వెంబడించండి. ఇంగ్లీష్లో ఏమనొచ్చు? అరగా చదువుకున్న వాళ్ళు ఫాలో మీ, ఫాలో మీ, నన్ను వెంబడించండి. యేసు ప్రభు ఆయన ఒక మానవుడిగా ఈ భూమి మీద జీవిస్తూ నన్ను వెంబడించండి అని ఆయన చెప్పాడు. ఇంకొన్ని వచనాలు కూడా చదువుదాము. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల. సో ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటారో, అలాగనే ఎవరైనా కోరుకుంటే, అలాంటి వారు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పాడు యేసు ప్రభు. సో నన్ను ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే మీకున్నటువంటి ఆలోచనలు, మీకున్న పద్ధతులు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ఎందుకనంటే నన్ను ఫాలో అవ్వాలంటే నా ఆలోచనలో రావాలి, కానీ మీ ఆలోచనలు పెట్టుకుంటే కుదరదు కదా అనే ఉద్దేశంలో. కాబట్టి నన్ను ఫాలో అవ్వండి అని అన్నాడు. యోహాను సువార్త కూడా చదువుదాం. 21వ అధ్యాయం 19వ వచనంలో, ఓకే, ఇట్లు చెప్పి నన్ను వెంబడించుము అని అతనితో అన్నాను. సో ఇక్కడ యేసుప్రభు వారు మరి పేతురుని 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా అని అంటే ఆయన సమాధానం చెప్పాడు. తర్వాత ఆ శిష్యుడు అడిగాడు. అంతేకాకుండా పేతురు ఎలాంటి మరణం అనుభవిస్తబోతున్నాడో ఆ విషయాలు కూడా చెప్పాడు. అప్పుడు ఆ మరణము ఎలాగుంటుందో చెప్పిన తర్వాత యేసుప్రభు అన్నాడు, సరే అవన్నీ అలా జరుగుతాయి, ఇప్పుడు ఏమంటున్నాడు, నన్ను వెంబడించుము. ప్రియమైన దేవుని పిల్లారా, మనము సరైనటువంటి భక్తి జీవితాన్ని జీవించడానికి మనము వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని అనుసరించాలి. మరి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి కష్టతరంగా ఉంటే అదే వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపన్నుడిగా మనిషిగా ఉండి మన కళ్ళ ముందు నిలబడి ఇలాగ నన్ను ఫాలో అవ్వు, నేను చేసినట్టు చెయ్యి అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వాక్యముగా ఉన్నవాడు శరీరాన్ని
ధరించుకున్నవాడు అని చూసాం. నన్ను ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి అని ఆయన తన శిష్యులతో చెప్తా ఉంటే పరిసయ్యులకు అది నచ్చలేదు కదా. నన్ను ఫాలో అవ్వండి అంటే పరిసయ్యులు ఆయన్ని ఫాలో కాలేకపోయారు. వాళ్ళ గురించి ఒక మాట చదవచ్చు మనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాల్లో, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రారు, నన్ను ఫాలో కారు. ఏం చెప్తుంది? యేసు ప్రభు ఎలాగన వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యం నువ్వు అనుసరించాలి. ఆ అనుసరించడానికి నీకు వాక్యంలోనే లేఖనముల యందే జీవం ఉంది. ఆ లేఖనముల యందున్నటువంటి ఆ జీవంతో కూడినటువంటి ఆ జీవమే వాక్యము మనిషిగా వచ్చింది, యేసు ప్రభు. అయితే మీకు జీవం కలిగినట్లు మీరు నా దగ్గరికి రారు, మీరు నన్ను ఫాలో అవ్వరు, నన్ను ఫాలో అవ్వరు. ఈరోజు యేసుక్రీస్తును అనుసరించేటువంటి క్రైస్తవులుగా మనము ఆయనను ఫాలో అవ్వాల్సిన వారంగా ఉన్నాం. ఆయనను ఫాలో అవ్వాల్సిన వారం. పరిసయ్యులు ఆ వాక్యం చదువుతున్నారు కానీ ఆ సారం పట్టుకోలేరు, అనుసరించలేరు, వెంబడించలేరు. అదే వాక్యము శరీరధారిగా వచ్చినటువంటి యేసుప్రభు నేరుగా ఉండి రండి అని అంటున్నాం, వాళ్ళు రారు, మీరు రారు అంటున్నాడు, నన్ను ఫాలో చేయలేరు. ఇదే సువార్తలో చదవండి. మొదటి అధ్యాయం 4వ వచనం. అదిగో మీరు జీవం దగ్గరికి రారు అని అన్నాడు కదా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను. కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఇందాక చెప్పిన మాటలో లేఖనముల యందు మీకు జీవం ఉంది, ఫాలో అవ్వండి. ఆ వాక్యముని స్వయంగా నేనే వచ్చాను, నన్ను ఫాలో అవ్వండి యేసు ప్రభు చెప్పాడు. అందులో జీవము, ఆ జీవాన్ని ఫాలో అవ్వండి. ఇలాగన యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు నన్ను వెంబడించండి అన్నాడు. పాత నిబంధనలో దేన్ని వెంబడించాలి? ఎవరైనా ఉన్నారా? నన్ను వెంబడించండి, ఫాలో మీ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. యేసు ప్రభు కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన ఉన్నాడు, నన్ను ఫాలో అవ్వండి అని చెప్పాడు. ఇక క్రొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి యేసు ప్రభు చేయాల్సినటువంటి బలియాగాన్ని జరిగించిన తర్వాత, మీరు గత వారం రాలేదు అంటే పోయిన బైబిల్ స్టడీ కొంతమంది రాలేదు, అద్భుతమైన సమాచారం బైబిల్లో నుండి మనం నేర్చుకున్నాం బైబిల్ స్టడీలో కదా. అంటే చాలా టాపిక్స్ వస్తాయి కానీ లాస్ట్ వీక్ బైబిల్ స్టడీలో వచ్చినటువంటి అంశాలు అద్భుతమైనటువంటి అంశాలు వచ్చాయి. అసలు ఆయన ఎలాగన తన విమోచన కార్యాన్ని జరిగించాడు, దాని కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి విషయాలు, ఆయన తిరిగి రాబోయేటువంటి ఆ విషయాలు, క్రొత్త నిబంధన ఆయన తెచ్చి ఆ నిబంధనలో వారిని ఎలా రక్షిస్తున్నాడనే విషయాలు చాలా నేర్చుకున్నాం మనం. ఓకే, సరే. యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినటువంటి వాడు. ఆయన సిలువలో తన శరీరం ముందు పాపములన్నీ భరించి శిక్ష అనుభవించాడు, పాపముల కొరకైన శిక్ష. ఆయనలో పాపం లేదు కదా. మరి పాపాలు ఎవరి? సో మనుషులయి అనే విషయాలు తెలుసు. ఎవరైతే ఆ పాపములన్నీ నావి అని గ్రహించి ఆ శిలువ దగ్గరికి వచ్చి ఆ శిలువలో నా లెక్క ఉంది అని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధాన్ని కలిగి ఉంటారో ఆ సువార్త అర్థమైన వాళ్ళు బాప్తిసం తీసుకొని క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులైన తర్వాత
కొత్త నిబంధన కాలంలో ఎవరిని వెంబడించాలి అనే మాటలు చూస్తే అక్కడ పౌలు గారు పలికినటువంటి కొన్ని మాటలు చదవాలి మనకు బాగా గుర్తున్నటువంటి వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. ఇది హైలైట్ మాట కదా. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలి, ఎవరిని వెంబడించాలి అని అంటే, క్రొత్త నిబంధన కాలం వచ్చింది. ఇప్పుడు భక్తులను పోలి నడుచుకోవాలి. భక్తులు అని అంటే పౌలు గారు చెప్తున్నాను ఈ మాట, నేను ఆయన్ని పోలి నడుచుకుంటున్నా, సో మీరు నన్ను పోలి నడుచుకోండి. మన టైటిల్ ఏంటి ఈరోజు? ఎవరిని వెంబడించాలి? దైవ సేవకులనా? ఇప్పుడు పౌలు గారు దైవ సేవకుడు. ఆయన అంటున్నాడు, ఫాలో మీ యాజ్ ఐ ఫాలో ద క్రైస్ట్. క్రీస్తును నేను ఎలాగను పోలి నడుచుకుంటున్నానో అలాగే నన్ను ఫాలో అవ్వండి అని దైవ సేవకులు చెప్తా ఉన్నాడు. దైవ సేవకులు చెప్తున్నారు. ఇంకొన్ని మాటలు కూడా ఇదే పత్రికలో 4వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని సేవకుడు విశ్వాసులని బతిమలాడుకుంటున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి. చర్చి కట్టేటువంటి విశ్వాసులు ఎవరిని పోలి నడుచుకోవాలి అని అంటే భక్తుడు చెప్తున్నాడు, అయ్యా మీకు బోధకులు చాలామంది ఉంటారు, బోధకులు మీకు చాలామంది ఉంటారు, ఉపదేశకులు చాలామంది ఉంటారు, చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ తండ్రులు అనేకులు ఉండరు. తండ్రి అంటే ఎవరు? నేను మిమ్మల్ని కన్నాను. సేవకుడు పలుకుతున్న మాట ఎట్లా? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీ ఆత్మీయ తండ్రిని నేను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. నన్ను పోలి నడుచుకోండి. ఎందుకనంటే మీకు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారేమో, ఉపదేశకులు చాలామంది ఉంటారేమో, కానీ మిమ్మల్ని కన్న ఆత్మీయ తండ్రి ఉన్నాడు చూసావు, ఆయన్ని పోలి నడుచుకోండి. అర్థమవుతుందా? నేను మొదట్లోనే ఈనాటి కాలంలో సోషల్ మీడియా ఎఫెక్ట్ చెప్పా. ఉపదేశకులు చాలామంది ఉంటారు, 10,000 మంది ఉంటారు, గొప్పగా నవ్వించి కవ్వించి ఏమేమో మర్మాలన్నీ చెప్పేటువంటి ఉపదేశకులు ఉండొచ్చు, కానీ నిన్ను కన్న నీ ఆత్మీయ తండ్రి ఉంటాడే, ఆయన దగ్గర ఉండు, ఆయన పోలి నడుచుకో. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, క్రొత్త నిబంధన కాలంలో బైబిల్ ఏం చెప్పింది అని అంటే, ఆత్మీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను పోలి నడుచుకోవాలి. 3 స్టేజీలు చెప్పా. మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళటానికి మనం ఎవరిని ఫాలో అవ్వాలి అనే దానికి 3 స్టేజీలు చెప్పాను. 1, పాత నిబంధనలో వాక్యాన్ని చదువుకొని అర్థం చేసుకొని ఫాలో అవ్వు. 2వ స్టేజ్ ఏంటి? యేసు ప్రభువే స్వయంగా ఎట్లా బ్రతకాలో, ఎట్లా నేర్పాలో, ఎట్లా నడవాలో, ఇంట్లో ఎట్లా ఉండాలో, బయట ఎట్లా ఉండాలో, శత్రువులతో ఎట్లా ఉండాలో, సహోదరులతో ఎట్లా ఉండాలో, ఆ విషయాలు ఒక మనిషిగా ఆయన నడిచి జీవించి చూపించాడు. కాబట్టి అది ఎన్నో ఫాలో అవ్వండి.
ఇక క్రొత్త నిబంధన వచ్చింది, వాక్యం ఉంది, యేసుప్రభు మాదిరి మనకుంది. అంతేకాకుండా ఆత్మీయమైన తండ్రులు కూడా ఉన్నారు, ఆత్మీయమైనటువంటి నాయకులు. ఏదైనా ఒక సంఘాన్ని ఒక నాయకుడు స్థాపిస్తే ఆ నాయకుడు అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి, ఫాలో మీ, ఫాలో మీ. ఈరోజు చూడండి, ఆత్మీయ నాయకులను వెంబడించే వాళ్ళు తక్కువైపోతున్నారు. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని. ఇంకెవరిని చూడమంటున్నాడు? గురి పెట్టాలంట. ఎవరిని పట్టాల వాక్యంలో? మీరు ఎవరు వాళ్ళు? నడుచుకోవాలి. మిమ్మల్ని ఎవరైతే ఆత్మీయంగా ప్రభువులోనికి నడిపించారో వాళ్ళని వెంబడించండి. బాగుంది కదా, బాగుంటుంది కదా అని అక్కడికి ఇక్కడికి పరిగెత్తి ఫెలోషిప్ కోల్పోయి ఆత్మీయమైనటువంటి కుటుంబాన్ని పోగొట్టుకొని నిన్ను కన్నటువంటి ఆత్మీయ తండ్రిని వదిలిపెట్టి మాకు అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అని పరిగెత్తకండి. మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పారు. అందుకే వీళ్ళు వాక్యం చెప్పడమే కాదు, సేవకులు, మేము పౌలు అంటున్నాడు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు, వాక్యం చెప్తున్నాడు, వాక్యం చెప్పేవాడే. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు అని అంటే, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినవాడు నేను ఆయనను పోలి నడుచుకుంటున్నానని చెప్పాడు కదా. కాబట్టి సేవకులు ఏ విషయంలో ప్రభువును అంగీకరించి సేవకులు ఎలాగ జీవిస్తున్నారో ఆ జీవితాన్ని బట్టి నేర్చుకోవాల్సినటువంటి వారు విశ్వాసులు. సేవకుల దగ్గర నేర్చుకోవాలి, సేవకులను ఆత్మీయ తండ్రులుగా అనుసరించాలి. ఇప్పుడు ఇందాక చదివిన మాటల్లో చాలామంది ఉపదేశకులు ఉండొచ్చు, కానీ తండ్రులు మాత్రం అందరూ ఉండరు, ఒకరే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు నడిపించారు? మీ ఆత్మీయ తండ్రి. నిన్ను కన్నాడు కదా సువార్త ద్వారా, అనుసరించండి అనే విషయాలు చెప్పాడు. ప్రేమ దేవుని పిల్లారా, ఇలాగన భక్తుడు చెప్తూ ఫిలిప్పీ పత్రికలో 17వ వచనం చదివాం కదా. సరే, 18, 19 వచనాలు కూడా చదువుదాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పుచు ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుతున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు కానీ భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచుచున్నారు. చూడండి, 17, 18, 19 3 వచనాలు చదివాం. 17 వచనాలు ఏం చెప్పాడు? మీరు నన్ను పోలి నడుచుకోండి, అలాగే నేను నడుచుకున్నట్టు ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళను పోలి నడుచుకోండి. అయితే అనేకులు చాలామంది ఇలా నడుచుకుంటున్నారు అని అన్నాడు. వాళ్ళు ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం ఇక. సో నువ్వు అనుసరించేటువంటి నీ నాయకుడు ఎలాంటి వాడు అనే విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. అందుకని లాస్ట్లో
మరి ఇప్పుడు మొదటి నిబంధన కాలంలోనే అనేకులు చాలామంది వచ్చారంట. వారి కడుపే ఎవరు వీళ్ళు? సేవకులా విశ్వాసులా? సేవకులు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. ఎవరు వాళ్ళు? సేవకులా విశ్వాసులా? సేవకుల గురించి చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా బోధ చేస్తున్నా నా మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీకు ఇప్పుడు మంచి అవకాశం. మరి ఇప్పుడు మనం ఎవరిని ఫాలో అవ్వాలా? మా సేవకుడు ఎలాంటి వాడు? నేను అనుసరిస్తున్నటువంటి, నేను ఫాలో అవుతున్నటువంటి ఈ నాయకుడు ఎలాంటి వాడు? ఇందాక 2-3 పేర్లు చెప్పాను నేను. మీసాల గురప్ప అని అన్నాను కదా. ఇప్పుడు ఆయన ఏదో జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయాడంట. సుధీరు ఫుల్గా వైరల్ అవుతున్నాయిలేండి. ఆ రోజుల్లో అంటే పెద్దగా తెలియదు, కానీ ఈ రోజుల్లో ఏ సేవకుడు ఏ చిన్న తప్పు చేసినా దెబ్బకు బయట పెట్టేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా అంత యాక్టివ్గా ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నది, మనం వెంబడిస్తుంది. మరి ఇప్పుడు లాస్ట్లో పాయింట్ రాసే కదా, మరి ఇప్పుడు ఏంటి? సో టెస్ట్ చేసుకోవాలి. ఫాలో అవ్వడానికి మనకు వాక్యమును ఫాలో అవ్వచ్చు, వాక్యమై ఉన్న యేసును ఫాలో అవ్వచ్చు. వాక్యాన్ని ఫాలో అవ్వాలంటే మరి ఆ విషయాలన్నీ మన గ్రహింపులోనికి వచ్చి అర్థమయ్యేప్పుడు కష్టం కదా. దానికంటే ఈజీగా ఉండడానికి యేసు ప్రభువే నేరుగా వచ్చి ఫాలో మీ అన్నాడు. ఫాలో అవ్వచ్చు. ఓకే, ఫాలో అవుతాం. ఎందుకనంటే ఆయన స్టోరీ, ఆయన జీవించినటువంటి జీవితం 4 సువార్తల్లో ఆయన ఎక్కడెక్కడ ఏమేం చేశాడు అనే విషయాలు ఉన్నాయి. ఎలాగన తన రెస్పాన్స్ ఎలాగుంది, తను ఏ పనులు ఎలా చేశాడు అనే విషయాలు ఉన్నాయి. నీకు ఏదన్నా ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, ఉదాహరణకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి నువ్వు దేన్ని వెంబడించాలి, ఆ ప్రాబ్లం నుండి నువ్వు ఎలా బయటికి రావాలి, ఆ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేయాలి నీకు తెలియదు. వాక్యం చదువు. ఇంత వాక్యంలో నాకు ఆ పాయింట్ ఎక్కడ అర్థమవుద్ది అన్నీ కనిపిస్తే ఈజీగా ఉండడానికి వాక్యమే యేసుగా వచ్చినటువంటి ఆ యేసు ప్రభు జీవితంలో ఆయనైతే ఏం చేసి ఉంటాడని ఆలోచన చేయి. పక్కింటి వాళ్ళతో గొడవ వచ్చింది, ఏంటి మరి ఏం చేయాలి ఇప్పుడు? దేన్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు? నేను ఒకసారి ఊహించుకొని, యేసు ప్రభుకే పక్కింటి వాళ్ళతో గొడవ అయితే ఆయన ఏం చేసేవాడు? ఈజీగా ఉంది కదా. అలాగనే యేసును ఫాలో అవ్వచ్చు. లేదు, ఇంకా ఫాలో అవ్వడానికి మనకి మన ఆత్మీయ తండ్రులు అయిన దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళని ఫాలో అవ్వండి. ఇది నేర్చుకుంటున్నాం. దైవ సేవకులను ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నటువంటి విధంగా ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం చూడండి. మీరు నన్ను పోలి నడుచుకోండి, మాలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను పోలి నడుచుకోండి. అయితే అనేకులా కొంతమందా? కడుపు కోసం వెళ్ళేవాళ్ళు కొంతమంది, అనేకులు ఉన్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అనగా మనల్ని ఫాలో మీ అని అంటున్నారు, కానీ వాళ్ళు వెళ్ళేది రైట్ కాదు అనే విషయం అది చెప్తున్నాడు ఇక్కడ. సో మరి ఎవరినో వెంబడించి ఎక్కడికో వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆయన వెళ్ళిన చోటికి వెళ్తావు. ఒక మాట బైబిల్లో చదువుదాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన ఒక మాట, 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 'ఇశ్రాయేలు ప్రజల్ని
భక్తి మార్గంలో నడిపిస్తున్నాము అనుకునేటువంటి ఈ శాస్త్రులు పరిచయులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. 23వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతాను. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లా అన్నాడు, శాస్త్రులు పరిచయులు మోషే పీట ముందు కూర్చుంటారు కనుక వారు మీతో చెప్పిన వాటిని మీరు ఫాలో అవ్వండి. అదే కదా అర్థం, వాటిని అనుసరించి గైకొనండి. వాళ్ళు చెప్పిన వాటిని బట్టి ఫాలో అవ్వండి, అయినను వారు చేసినట్టు చేయకండి అన్నాడు. సో ఇక్కడ కేవలం బోధ కనబడుతుంది. వాళ్ళు చెప్తారు మంచి విషయాలు, ఎందుకు అదే విషయాన్ని చెప్తున్నాడు. వారు చెప్పుదురే కానీ చేయరు. సో కొంతమంది వాక్యం చెప్తారు కానీ వాక్యం ఉంది కానీ వాక్యానికి సంబంధించిన లైఫ్ లేదు. యేసుప్రభు ఎలాగున్నాడు? వాక్యమే శరీరముగా ఉన్నాడు కదా, వాక్యంలో ఏముందో అదే లైఫ్లో జీవిస్తున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్తారు మీరు వాటిని ఫాలో అవ్వండి అని అన్నాడు. వాటిని ఫాలో అవ్వండి ఏటిని? ఆ చెప్పే మాటలనే. ఎందుకంటే వాక్యాన్ని ఫాలో అవ్వచ్చు, తప్పులేదు. అది కదా చెప్పింది, పాత నిబంధన కాలం నుండి. నీకు అర్థమైతే వాక్యాన్ని ఫాలో అవ్వవు. వీళ్ళు చెప్తారు కాబట్టి వాటిని ఫాలో అవ్వండి అని అన్నాడు. ఇంకా చదువుదాం. మోయ శక్యము కాని బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెడతారు కానీ వారు వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడినట్లు తమ పనులన్నీ చేస్తారు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేసుకుంటారు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములో అగ్రపీఠములు, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబట్టం, ఇవన్నీ చేస్తూ ఉంటారని చెప్పాడు. 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోస్తారు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించరు. వీళ్ళను ఫాలో అయ్యే వాళ్ళు వెళ్తారు పరలోక రాజ్యానికి? వెళ్ళరు. సో వాళ్ళని ఫాలో అవ్వకూడదు, అలాంటి వాళ్ళని ఫాలో అవ్వకూడదు. మీరేంటండి మరి ఎలాంటి సేవకుల్ని ఫాలో అవ్వచ్చు? ఎలాంటి సేవకుల్ని ఫాలో అవ్వకూడదు? మీరు అనుసరిస్తున్నటువంటి ఎవరినైతే ఫాలో అవ్వాలనుకుంటున్నావో వాళ్ళను టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది కదా. ఏనండి, మీకు సోషల్ మీడియా ఫేవరెట్ స్పీకర్లు ఉండొచ్చు, చాలామంది దగ్గర మీటింగులకు వెళ్ళొచ్చు, చాలామంది వర్తమానాలు మీరు వింటూ ఉండొచ్చు. కానీ ఆత్మీయ తండ్రి ఒక్కడే ఉంటాడు, అనేకులు ఉండరు. అక్కడ ఒకసారి ఆలోచన చేసి నేను అనుసరిస్తున్నటువంటి ఈ సేవకుడు ఎలాంటి వాడని పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరీక్ష చేసుకోవాలి. మీరు ఏ విషయాల్లో పరీక్ష చేయాలో కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, మా సేవకుడు హంబుల్ పర్సనేనా, లేకపోతే ఇప్పుడు దాకా చదివామే పరిచయాల గురించి. ఎట్లా ఉంటారంట? సొంత వీధుల్లో విందుల దగ్గరికి పోతే చదివాం కదా, తమను తాము హెచ్చించుకునేటువంటి వారా, లేకపోతే హంబుల్గా ఉండే సేవకుడా? ఇది గుర్తుపెట్టుకోవాలి, రాసుకోండి. మీ సేవకుడు ఎలాంటి వాడో నువ్వు పరీక్షించుకోకపోతే నీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి విశ్వాసికి కనీసం 2-3 సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాను నేను అనేది నిజమేనా? చర్చిలో ఒక పాస్టరు,
మన ఊర్లో ఒక మంచి పాస్టరు, మన యూట్యూబ్లో ఒక 2-3 మంచి పాస్టర్లు, ఎవరిని ఫాలో అవ్వాలి ఇంతకీ? సరే, నువ్వు ఫాలో అయ్యేటువంటి మీ దైవ సేవకుడు హంబుల్ పర్సనేనా, లేకపోతే తనను తాను హెచ్చించుకునేవాడా? పరిశీలన చేసుకోవాలి. వచనం చెప్తా వినండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి మీ సేవకుడు ఇలాగన సేవ చేసేవాడేనా? అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన కాడిని తన మీద వేసుకొని, ఆయన కాడికి ఎన్ని ఎద్దులు ఉంటాయి? 2 ఎద్దులు కదా. ఒక పక్కన ఉన్నాడంట ఆయన కాడి, ఈ పక్కన ఈ సేవకుడు. అలాగిన ఆయన కాడి దగ్గరికి వచ్చి ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకునేవాడు నీ సేవకుడేనా? ఆయన చెప్తున్న క్వాలిటీ ఏంటంటే, నేను ఎలాంటి వాడంటే యేసుప్రభు, నేను సాత్వికుడను, కాబట్టి నా దగ్గర నేర్చుకున్నవాడు ఎలాగుంటాడు? సైన్స్ టీచర్ దగ్గర ఏం నేర్చుకుంటావు? సైన్స్ నేర్చుకుంటావు. ఇంగ్లీష్ టీచర్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటావు. హిందీ టీచర్ దగ్గర హిందీ నేర్చుకుంటావు. సాత్వికుడు టీచర్ దగ్గర సాత్వికత్వం నేర్చుకుంటావు. కాబట్టి మీ సేవకులు సాత్వికులేనా? ఆ సాత్వికం ఎట్లాగొస్తుంది? ఎవరి దగ్గర నేర్చుకున్నట్టు? నీ సేవకుడు ఆ సాత్వికాన్ని యేసుప్రభు దగ్గర నేర్చుకున్నట్టు. అర్థమవుతుందా? సాత్వికుడు అంటే అర్థం ఏంటి? గతంలో మీరు విన్నారు. సాత్వికుడు అంటే గయ్యన వీధులలో కొట్లాటకు పోతాడు అలాంటి వాడు కాదు. జగడమాడని వాడు, వీధుల్లో పడి కేకలేసేవాడు కాదు సాత్వికుడు. గయ్యన కేకలేసేవాడు కాదు సాత్వికుడు కదా. ఆ లక్షణాలు లేకుండా ఉంటాడు సాత్వికుడు అంటే. ఒకటి, మీరు అనుసరిస్తున్న సేవకులు సాత్వికులేనా? ఆ సాత్వికం ఎట్లా వచ్చింది ఆ సేవకుడికి? యేసు దగ్గర నేర్చుకున్నాడు. సో యేసు దగ్గర నేర్చుకునేటువంటి యేసు ఫాలోవర్ అయినా సాత్వికుడేనా నీ సేవకుడు? ఒకటి పరీక్షించుకోండి. మీరు ఏ సేవకునన్నా చూసుకోండి. మీరు ఫాలో అవుతున్నా, మీరు ఇష్టపడుతున్నా, నేను ఈయనను వెంబడించాలి అనుకుంటే సాత్వికుడేనా? వీధుల్లో గోలలు చేసేవాడా? నంబర్ 1. నంబర్ 2, రెండవ విషయం పరీక్షించాల్సిన విషయం ఏంటంటే, ఈ సేవకుడు డబ్బు మనిషా? పరీక్షించుకోవాలి. డబ్బు మనిషా మీ సేవకుడు? ఎందుకనంటే ఇందాక చెప్పినా కదా, వారి కడుపే వారి దేవుడు. అనేకులు ఉన్నారు ఇటోళ్ళు. నువ్వు వాళ్ళని వెంబడిస్తావంటే దారి తప్పిపోతావు, ఎక్కడికో చేరిపోతావు, ప్రమాదం. సో ఎవరిని ఫాలో అవ్వాలి అనే విషయాలు చూస్తూ ఉన్నాం. మీ సేవకుని గురించినటువంటి పరీక్ష చేసుకొని నిర్ధారించుకొని ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మీకు మీ సేవకునిగా ఉన్నాను. మీరు ఇలాంటి పరీక్షల్లో కనుక మీరు ఏమైనా కనుక్కోలేకపోతే నన్ను వదిలిపెట్టి నాకంటే బెటర్గా ఉన్న వ్యక్తి దగ్గరికి మీరు హ్యాపీగా వెళ్ళవచ్చు. రెండవ మాట ఏం చెప్తున్నాను? ఏ విషయం పరీక్షించాలా? ఈ విషయము, ఈ సేవకుడు డబ్బు మనిషా? పరిశీలన చేయాలి. లూకాసు వార్తలో చెప్పాడు యేసు ప్రభు 16వ అధ్యాయంలో, 16వ అధ్యాయం 13వ వచనంలో, ఏ సేవకుడును
ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని అనుసరిస్తాడు లేకపోతే తృణీకరిస్తాడు. మీరు దేవునిని సిరిని సేవింపలేరు. కాబట్టి మీ సేవకుడు దేవుణ్ణి సేవించేవాడా, సిరిని సేవించేవాడా? మీరు ఆలోచన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. డబ్బును అనుసరించే మనిషే మీ సేవకుడు అయితే, డబ్బును సేవించేవాడే కనుక అయితే, డబ్బు కోసం ఏదైనా చేసేవాడు మీ సేవకుడే కనుక అయితే, అతను దేవుణ్ణి సేవించలేడు. మీ సేవకుడు రైట్ కాదు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, పరీక్ష చేసుకోండి. నా మీద స్కానింగ్ మిషన్లన్నీ వేస్తున్నట్టున్నారుగా, వేసుకోండి. 2 విషయాలు చెప్పా. ఇక 3వ విషయం, మీ సేవకుని పవిత్ర జీవితం ఎలాగుంది? ముఖ్యంగా స్త్రీల విషయంలో పరీక్షించుకోవాలి. ఎందుకు అని అంటే, తిమోతి పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి చదివితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి వంటివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉపయోగించుకుంటారు. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి సో ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటాడు. సో ఓ సేవకుడా తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. సో స్త్రీల విషయంలో మీ సేవకుడు ఎలాంటి వాడు పరీక్ష చేసుకోవాలి. వాళ్ళతో ఎలాగన ప్రవర్తిస్తాడు పరీక్ష చేసుకోవాల్సి. 3 విషయాలు చెప్పే కదా. 1 సాత్వికుడేనా, 2 డబ్బు మనిషా, 3 పవిత్రుడేనా, 4 మీ సేవకుని కుటుంబం ఎలాగుంది పరీక్షించుకోవాలి. ఇదే పత్రికలో మొదటి పత్రిక తీద్దాం. మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4 నుంచి 4-5 చదువుతున్నా. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలని, ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘాన్ని ఎలాగను పాలించును. సో మీ సేవకుడు మీ ఇంటిని తన ఇంటిని ఎలా డీల్ చేసుకుంటున్నాడు? సేవకుడు నువ్వు ఫాలో అవ్వాలనుకుంటున్నా మీ సేవకుడు ఎలాంటి వాడో పరీక్ష చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ గురించి పరీక్షించుకో. ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ? అంటే ఆ ఇంట్లో పిల్లలు ఎలాగున్నారు, ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రభులో ఉన్నారా, వారి రక్షణ విషయంలో కానీ వారి ఆత్మీయమైనటువంటి ఆ అక్కర్ల విషయాలు కానీ మీ సేవకుడు కేర్ తీసుకున్నాడా నిజంగానే? ఆలోచన చేయాలి. ఎందుకనంటే పండిత పుత్రాలు పరమ సొంటలు అని ఒక సామెత ఉంటుంది. అట్లా చాలామంది సేవకులకు పిల్లలు సరిగా లేరు. మీ సేవకుడు తన ఇంటిని ఆత్మీయమైన గృహంగా కట్టుకుంటున్నాడా లేదా, తన కుటుంబం యొక్క ఆత్మీయమైనటువంటి విషయాల ఎలాగ ఉన్నాడు,
పరిశీలించుకోవాలా, పరీక్షించుకోవాలా. 4 చెప్పాను. తర్వాత 5, నీ సేవకుడు నువ్వు అనుసరించాలనుకున్నా, నువ్వు వెంబడించాలనుకుంటున్న సేవకుడు తాను కట్టేటువంటి సంఘాన్ని క్రొత్త నిబంధన స్థాయిలో కడుతున్నాడా? వాక్యానుసారమైన సంఘమేనా అది? అవంటుంటుంది ఎప్పుడు, మా పుట్టింటికి పోతే ఇట్లానే ఉంటుంది వాక్యం అని కదా అంటుంటావు కదా. న్యూ టెస్టిమెంట్ స్టాండర్డ్లో ఉన్న సంఘమేనా అది? అనగా నువ్వు ఏదైతే సేవకుని దగ్గర ఫాలో అవుతున్నావో ఆ సేవకుడు నీకు చేసే బోధ కానీ, నీకు చెప్పే మార్గం కానీ, ఆ సంఘాన్ని నడిపించుకునేటువంటి క్రమం కానీ న్యూ టెస్టిమెంట్ స్టాండర్డ్సేనా? ఎందుకనంటే ఇప్పుడు పరిచర్యలన్నీ మారిపోయినాయి. దేవుని దగ్గరికేనంటే ఒకడు స్వస్థత సేవలు అన్నాడు, ఇంకొకటి దగ్గరికి చర్చికి పోయిన పొద్దున్న లేచిన వాళ్ళు సాయంత్రం దగ్గర దెయ్యాలు వెళ్ళగొట్టడమే వాడి పని. ఇట్లయిపోయినాయి. ఇంకో చర్చికి పోయామంటే ఇంక పై నుంచి కింద దాకా నూనె ఎంత నింపుతూనే ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ. దానికోసం అక్కడికి వెళ్ళిపోతున్నారు చాలామంది. లేవా? వచ్చేయండి. ఇప్పుడు ఒకడేదో అభిషేకం అని నీళ్ళు బొర్రని తల్లేస్తున్నాడు. చాలా ఉన్నాయిలేండి. మీరు అవన్నీ చూడలేదు కాబట్టి మీరు ధన్యులు. ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి. సో నువ్వు అనుసరిస్తున్నటువంటి మీ సేవకుడు మీకు కొత్త నిబంధన ప్యాటర్న్ని అందిస్తున్నాడా? నువ్వు వెళ్ళే సంఘం న్యూ టెస్టిమెంట్ చెప్పినట్టుగానే ఉందా? ఏదైనా తేడాగా ఉందా? మత్తయి సువార్త 16:18 యేసుప్రభు చెప్పాడు సంఘం అంటే. 16:18 చదవండి. ఇంతసేపా? సో నేను నా సంఘమును కట్టుదును అని అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఈ మాట అని అంటే యేసుప్రభు పేతురుతో అన్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని. ఏ బండ? ఆ బండ ఏంటంటే యేసు దేవుని కుమారుడు అనేటువంటి బండ. అది ఆ పై వచనాల్లో అది ఉంటుంది. కైసరయ ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసు, సరే జనమంతా నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, అబ్బో నువ్వుకున్నటువంటి జ్ఞానము, నీకున్నటువంటి తెలివి, నువ్వు చేసే ఈ బోధలు ఇవన్నీ మామూలు ఇప్పటి వాళ్ళు చెప్పే కాదు, నువ్వు చాలా ఎప్పుడో తరతరాల నుంచి ఉన్నోడి బట్టి ఉంది, అందుకని కొందరు ఏలియా అని కొందరు ఇట్లా అనుకుంటున్నారు అని అన్నారు కదా. సరే వాళ్ళందరి సంగతి పక్కన పెడితే మీరేమనుకుంటున్నారు అని అన్నాడు యేసుప్రభు. అప్పుడు పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడు, ఈ సంగతి పరలోకమున్న దేవుడే నీకు బయలుపరిచాడు, ఎవడు చెప్తే తెలుసుకుంది కాదు. ఏ సంగతి? ఆ యేసు దేవుని కుమారుడు అనేటువంటి ఆ సంగతి గ్రహిస్తే దేవుడే నీకు బయలుపరిచాడు, కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. కాబట్టి ఆ చెప్పినటువంటి ఆయన ఇక వెళ్దాం, యెరూషలేముకి వెళ్తాను నేను అన్నాడు. యెరూషలేముకి వెళ్తాను, అక్కడ నన్ను చంపుతారు, నేను 3 రోజుల తర్వాత లేస్తాను, సంఘం స్టార్ట్ అవుతుంది అని ఆయన మరణిస్తాడు అని అప్పటిదాకా చెప్పలేదు, అప్పుడు చెప్పాడు. మనుషుల కోసం నేను మరణిస్తానని అప్పుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ప్రజలు గ్రహించాలా. ఏమని గ్రహించాలా? యేసు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని గ్రహించితే అలాంటి వాళ్ళ మీద సంఘాన్ని కట్టుకుంటాను నేను. కాబట్టి నువ్వు వెళ్ళే సంఘం ఎలాంటి సంఘం? ఏ ప్యాటర్న్లో ఉన్నావు? ఇంకా 10 ఆజ్ఞలు పాటించాలని ఓటు మీద అంతా రాసుకొని అవి ఫాలో అవుతున్నావా? లేకపోతే ఇట్టు ఉండాలా, పులిపెట్టు ఉండాలా, అది అని
ఇంతకు ఏ సిస్టంలో వెళ్తుంది నీ సంఘం ఆలోచన చేసుకోవాలి. సో మీ సేవకుడు మిమ్మల్ని నడిపించేటువంటి సంఘం న్యూ టెస్టమెంట్ సంఘమేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో 25వ వచనంలో సంఘం గురించి చెప్తాడు. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన ముడతైనా అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను. సో మీ సంఘంలో ఉండేటువంటి వాక్యం ఎలాంటి వాక్యం? నీ ముడతలు, నీ మచ్చలు, నీ కళంకాలని ఖండించేదా? మీలో ఉన్న తప్పులు ఎత్తి చూపించేదా? లేకపోతే అందరు చేస్తున్నారు కదా అని నవ్వించుకుంటా కవ్వించుకుంటా. ఇప్పుడు అన్ని కామెడీ ప్రసంగాలు ఎక్కువైపోయినాయి కదా. ఎంత కామెడీ చేస్తే అంత పాపులర్ స్పీకర్ ఇప్పుడు. సో ఎవరిని ఫాలో అవుతావు? నువ్వు ఫాలో అయ్యేటువంటి సేవకుడు. అక్కడ ఉండేటువంటి ఆ వాక్యం నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించేది, నిన్ను నిర్దోషత్వంలోనికి నడిపించేది, ఇలా తప్పులు చేయకూడదు అలాగన ఖండించేటువంటి బోధేనా ఆ సంఘం? కాబట్టి మీ సేవకుని యొక్క సంఘం న్యూ టెస్టమెంట్ స్టాండర్డ్స్ కలిగిన సంఘమేనా అనేది ఆలోచన చేయాలి. ఎన్ని చెప్పారు ఇప్పటికీ? మరీ టూ మచ్. మీరు డైరెక్ట్గా నన్నే పెట్టుకో నా మీదనే స్కానింగ్ చేయండి అంటుంటే ఇంత డైరెక్ట్ మెసేజ్ ఎవరు చెబుతారండి? అవి చెప్పా. ఇంకోటి చెప్తా, ఇంకా 2 చెప్తా. వాటిలో మీ సేవకుని ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? తన ఫ్రెండ్స్ని ఎలా డీల్ చేస్తారు? ఎందుకంటే కొంత సామెత ఉంటుంది కదా, నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను. మరి మీ సేవకునికి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? ఫైనల్గా చెప్తా, మీ సేవకుడు మిమ్మల్ని తన వద్ద ఉండేటట్టు, తనకు అనుకూలంగా ఉండేటట్టు చేసుకుంటున్నాడా? మిమ్మల్ని దేవునికి అనుకూలంగా ఉండేటట్టు చేస్తున్నాడా? తనకి సంబంధించిన వారిగా ఉండాలనుకుని అట్లా చేస్తున్నాడా? లేకపోతే మిమ్మల్ని దేవునికి అటాచ్ చేయేటట్టుగా చేస్తున్నాడా? పరిశీలన చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలు ఒక స్థానిక సేవకునిగా నన్ను మీరు చేసుకోవచ్చు. మీలో మీకు ఈ టెస్ట్లలో నా దగ్గర మైనస్లు కనపడతాయి. ఈ మైనస్లు ప్లస్లో ఉన్న సేవకుల దగ్గరికి హ్యాపీగా వెళ్ళొచ్చు. మీకు మైనస్లు కనిపిస్తే పరీక్ష చేసుకుంటే ఓహో ఈ సేవకుడి దగ్గరికి ఇవి ఉన్నాయి అనుకుంటే హ్యాపీగా వెళ్ళవచ్చు. ఎందుకంటే మీ క్షేమం కోరుకునేవాడిని కాబట్టి కదా. అయితే ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో ఎవరిని పడితే వారిని వెంబడిస్తే మరి ఈ టెస్టులన్నీ మీరు చేయగలుగుతారా? హైదరాబాద్ వెళ్ళిన ప్రతి ఒక్కరిని అడిగితే ఎక్కడికి రంటే సతీష్ కుమార్ కాడికి అంటాడు. ఆ బాబు సతీష్ కుమార్ వ్యాపారం చేస్తున్న సంగతి నీకు తెలియదే కదా. ప్రతిదానికి స్కీములు అండి. ఇందాక నేను 2వ పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? ఇంతకు మీ సేవకుడు దేనికోసం చేస్తున్నాడు? మరి టెస్ట్ చేసుకో, వెళ్తున్నావు కదా. ఇలాగన మనము ఫాలో అవ్వాల్సినటువంటి వాక్యానికి సంబంధించిన యేసు ప్రభు, వాక్యమైన యేసు ప్రభు, ఆ యేసు ప్రభువును అనుసరించి యేసు ప్రభువుగా నేర్చుకొని అనుసరించే మీ ఆత్మీయ నాయకులను మీరు వెంబడించాలి. ఇప్పుడు ఎలా మరి ఇప్పుడు అని అంటే పరీక్ష చేసుకుందాం. అవసరమైనటువంటి మన ప్రతి అక్కర్ని సేవకుని దగ్గర చూసి నేర్చుకుందాం. ఆయన ఏం చేశాడు? తనకు వచ్చిన ఆ ప్రాబ్లంలో సేవకుడు ఏం చేశాడు? మీలాంటి వాడేగా.
మీలాంటి లైఫేగా. ఆయనకన్నా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయా సేవకునికి, మీ ఆత్మీయ తండ్రికి? మీలాగనే వస్తాయిగా. మీలాంటి సమాజంలోనే ఉన్నాడుగా. మీలాంటి అక్కర్లు ఆయనకు ఉంటాయిగా. మీలాంటి శోధనలు ఆయనకు ఉంటాయిగా. జస్ట్ ఒక్కసారి అనుసరించండి అంటున్నారు. ఫాలో అవ్వండి. ఏదో ఒక సందర్భంలో ఓహో ఈయనకి పలానా రోజు ఇలా జరిగింది వస్తుంది కదా, నీకు తెలుస్తుంటుంది కదా. ఎంత ఈజీగా ఫాలో అవ్వచ్చండి సేవకుల్ని. అయితే మరలా చెప్తున్నా, మోసపోవద్దు. ఈరోజు మాట్లాడుకుంటున్నా, అనేకులు మిమ్మల్ని దారి తప్పించే పని చేస్తూ ఉంటారు. అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నారు. వాళ్ళని మీరు వెంబడించొద్దు. పౌలు గారు చెప్పింది అది. నాశనమే వారి అంతం. వాళ్ళు పాడైపోతారు సేవకులు. వాళ్ళని ఫాలో అయితే మీరు పాడవుతారు. అదే చెప్పింది. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు చెప్పండి, ఎవరిని వెంబడించాలి? కొంతమంది ఈనాటి కాలంలో యేసు ప్రభు మాకు పని లేదు కానీ అయ్యగారులే మాకు కావాలని దేనికి పడితే దాని మీదకి అయ్యగారు 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 అయ్యగారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఫాలో అవ్వాలి? యేసును ఫాలో అవ్వాలి. యేసును ఫాలో అయ్యే నీ సేవకుని ఫాలో అవ్వాలి. ఒకవేళ నువ్వు అనుసరించేటువంటి సేవకుని దగ్గర అలాంటి టెస్ట్లు కనుక కనపడకపోతే వెంటనే బెటర్ సేవకుని అనుసరించవచ్చు, వెంబడించవచ్చు హ్యాపీగా. ఎందుకంటే అది మన సేఫ్టీ కొరకు. ఈ మధ్యకాలంలో అయ్యగారు 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 అయ్యగారు, ప్రతి దానికి అయ్యగారు. ఆ పదం చాలా చిన్నగా ఉంటుంది కానీ మీకు ఈజీగా అనిపిస్తుంది కానీ కామన్గా అనిపిస్తుంది కానీ నువ్వు అయ్యగారు 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 అంటున్నట్టే అర్థమైందంటే నువ్వు తప్పంగా నాకు దేవుడే లేదయ్యా అని ఆయనకు చెప్తున్నావు. అయ్యగారులను వెంబడించాలి అందరూ అదే. ఈ అయ్యగారులలో ప్రముఖులు దేవదాస్ అయ్యగారు బైబిల్ మిషన్స్ ప్రారంభం చేశారు. ఆ మీటింగ్లో మీరు వాక్యమేనండి, యేసు ప్రభు చెప్పాడు ఇది అనే దానికంటే ఈ దేవదాస్ అయ్య గారు ఇది చెప్పాడు, దేవదాస్ అయ్య గారు అది చెప్పాడు, దేవదాస్ అయ్య గారు పలానా చోట, దేవదాస్ అయ్య గారు పలానా చోట అని దేవుని ప్లేస్ అంతా దేవదాస్ అయ్య గారికి ఇచ్చారు. మీరేనండి ఎప్పుడైనా పోయి ఓసన్న మినిస్ట్రీస్కి పో, ఏసన్న గారు ఇప్పుడు ఏసన్న గారు ఇష్టన్న భక్త సింగ్ గారికి పో, భక్త సింగ్ గారు భక్త సింగ్ గారు భక్త సింగ్ గారు ఇంతకుముందు లేదు, ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది అయ్యగారు. సో నువ్వు అనుసరించేటువంటిది ఎవరిని అనుసరించాలి? సేవకున్నా యేసు ప్రభునా? ఇక్కడ ఒక మా పదం రాశా, మీకు అర్థమైందో లేదు. యేసుక్రీస్తును మాత్రమేనా అని ఎందుకు రాశాను నేను? కొంతమంది సేవకులనే అనుసరించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాక్యం తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఏ మనిషిని మనం ఫాలో అవ్వకూడదు, కేవలం యేసునే ఫాలో అవ్వాలా అంటున్నారు. యేసును మాత్రమే ఫాలో అవ్వాలని బాగా వాక్యం తెలిసిన పండితులు అంటున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ వర్తమానాన్ని బట్టి మీరు చెప్పండి, ఎవరిని ఫాలో అవ్వాలి? యేసును ఫాలో అవ్వాలి. ఎవరిని ఫాలో అవ్వకూడదు? థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం.